హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ప్రతీకారం. రచయిత సూర్యనేత్ర గారు. షర్మిందకు హఠాత్తుగా మెలకు వచ్చింది. మళ్ళీ ముసుగు తన్ని పడుకుంది. అయినా నిద్ర పట్టలేదు. తన పక్కన ఉండాల్సిన తన వదిన లేదు. బాత్రూంకి వెళ్ళిందేమో అనుకుంది. 10 నిమిషాలు దాటిపోయినా ఆమె రాలేదు. ఏమైంది అని మెల్లగా మంచం దిగి బాల్కనీలోకి వచ్చింది. బాల్కనీకి ఆనుకున్న స్టోర్ రూమ్లో లైటు వెలుగుతుంది. పిల్లిలా అడుగులు వేస్తూ మూసి ఉన్న తలుపుల దగ్గరికి చేరుకుంది. లోపల ఏం జరిగింది మనం ఈ కథలో తెలుసుకుందాం. యవ్వనంలో తుల్లిపడే పడుచుపిల్లల ఒళ్ళు విరుచుకొని నిద్రలేచింది ఢిల్లీ నగరం. లోని రోడ్లో వజీరాబాద్ వంతెన అప్పటికే బాగా రద్దీగా ఉంది. వంతెన దాటే సమయంలో భరించలేనంతగా దుర్వాసన. పాదచారులు, డ్రైవర్లు, ప్రయాణికులు ముక్కులు మూసుకుంటున్నారు. అప్పుడే ఓ మధ్య వయస్కుడు ఆ వంతెన కింద కాలువ పక్కన చెట్ల తోపుల్లోకి కాలకృత్యాల కోసం వెళ్ళాడు. పొదల్లో పడి ఉన్న శవాన్ని చూసి భయంతో కేకలు వేస్తూ వంతెన మీదకి పరుగులు తీశాడు. కొందరు ప్రయాణికులు, ఆటో రిక్షావారు ఆగిపోయి ఏమిటన్నట్టు ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న కొందరు పోలీసులకు ఫోన్లు చేయసాగారు. అంతలో పోలీస్ కానిస్టేబుల్స్ ఆ వంతెన మీద నుంచి వెళుతూ భజన్పూర్ పోలీస్ స్టేషన్కు ఆ కబురు అందించారు. ఇన్స్పెక్టర్ బాలకిషన్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఆ ప్రదేశాన్ని నిశితంగా పరిశీలించాడు. శవం బాగా కుళ్ళిపోయినందువల్ల ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తుంది. హతుడి ముఖం, శరీరం గాయాలతో పీలికలైపోయి గుర్తుపట్టేందుకు వీలు లేకుండా ఉంది. తల మీద జుత్తు, అతడి దుస్తులను బట్టి హతుడు 25 యువకుడు కావచ్చని ఇన్స్పెక్టర్ ఊహించాడు. చిరిగి పీలికలైన ఎర్రరంగు చొక్కా కాలరుపై లేబుల్ మీద న్యూ ఫ్యాన్సీ టైలర్స్ గాబరీ అనే అక్షరాలు కనిపించాయి. ఇన్స్పెక్టర్ బాలకిషన్ కళ్ళు మెరిశాయి. కనీసం ఓ క్లూ దొరికినందుకనుకున్నాడు. ఆ అడ్రస్ డైరీలో నోట్ చేసుకున్నాడు. అక్కడ దొరికిన ఖాళీ బ్రాందీ బాటిల్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించి ఆ చొక్కాను ఓ న్యూస్ పేపర్లో చుట్టుకొని గబారీ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ న్యూ ఫ్యాన్సీ టైలర్స్ షాపు కోసం వెతికాడు. శ్రమ లేకుండానే ఆ షాపు కనిపించింది. ఇన్స్పెక్టర్ను చూసి షాపు యజమాని గుండెలు గుబేలమన్నాయి. కంగారుగా లేచి నిలబడ్డాడు. బాలకిషన్ న్యూస్ పేపర్లోంచి ఎర్రరంగు చొక్కా తీసి అతడి ముందు పెట్టాడు. ఇదెవరిది అని ప్రశ్నించాడు. ఆ చొక్కాను అటూ ఇటూ తిప్పి చూసి, సార్, ఇది పరశురాం చొక్కా. నెల రోజుల క్రితమే నా దగ్గర కుట్టించుకున్నాడు అని కొలతల పుస్తకం బయటకు తీశాడు. అందులో ఉన్న అడ్రస్ రాసుకుని సీలంపూర్లోని పరశురాం ఇంటికి చేరుకున్నాడు ఇన్స్పెక్టర్ బాలకిషన్. బాలకిషన్ చేతిలో చొక్కా చూడగానే అతడి తల్లి బోరున విలపించసాగింది. వెంటనే భర్త బయటకొచ్చాడు. వాళ్ళిద్దరినీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు బాలకిషన్. శవాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించసాగారు. వాళ్ళు కాస్త కుదుటపడ్డాక ఇన్స్పెక్టర్ బాలకిషన్ వారిని ప్రశ్నించి అనేక విషయాలు రాబట్టాడు. ఆ సమాచారం సహాయంతో జరిపిన పోలీస్ పరిశోధనలో హంతకుడు దొరికిపోయాడు. విచారణలో హత్యకు దారితీసిన పరిస్థితులేమిటో అతడు చెబుతుంటే పోలీసులు ఆశ్చర్యంతో నోళ్లు వెళ్ళబెట్టారు. ఇంతకీ పరశురాం హత్య ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? హంతకుడెవరు? శర్మందకు హఠాత్తుగా మెలకు వచ్చింది. కళ్ళు నులుముకొని అటూ ఇటూ చూసింది. ఎందుకు మెలకు వచ్చిందో తనకే అర్థం కాలేదు. మళ్ళీ ముసుగు తన్ని పడుకుంది. అయినా నిద్ర పట్టలేదు. అటూ ఇటూ దొర్లుతూ ఉండిపోయింది. తన పక్కన ఉండాల్సిన తన వదిన లేదు. బాత్రూంకి వెళ్ళిందేమో అనుకుంది. 10 నిమిషాలు దాటిపోయినా ఆమె రాలేదు. ఏమైంది అని మెల్లగా మంచం దిగి బాల్కనీలోకి వచ్చింది. బాల్కనీకి ఆనుకున్న స్టోర్ రూమ్లో లైటు వెలుగుతుంది. పిల్లిలా అడుగులు వేస్తూ మూసి ఉన్న తలుపుల దగ్గరకు చేరుకుంది. లోపల నుంచి గుసగుసలు వినిపించసాగాయి. ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. తలుపులకు కనీసం ఒక రంధ్రం కూడా లేదు. చుట్టూ చూసింది. కాస్త ఎత్తులో వెంటిలేటర్ కనిపించింది. వెంటనే బాల్కనీలోకి వెళ్ళి అక్కడ ఉన్న స్టూల్ తెచ్చి వెంటిలేటర్ కింద వేసి లోపలికి తొంగి చూసింది. లోపల దృశ్యం చూడగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. లోపల మంచం మీద ఊర్మిళ, పరశురాం. ఆమె రక్తం సలసలా కాగిపోయింది. ఊర్మిళకు 35 ఏళ్ళు. ఏమాత్రం బిగుసడని శరీర సౌష్ఠవంతో ఇంకా 25 ఏళ్ల పడుచులానే ఉంటుంది. పెళ్ళీడుకొచ్చిన ఊర్మిళను ఆమె కంటే 12 ఏళ్లు పెద్దవాడైన అర్జున్ రావుకి ఇచ్చి చేశారు. అతడు బాగా ధనవంతుడు.
సంసార జీవితం కొంతకాలం చాలా సుఖంగా సాగింది. ఆమెకు 2 పిల్లలు పుట్టారు. కాలం గడుస్తున్న కొద్దీ ఆమెలో అసంతృప్తి. కారణం భర్త పట్టించుకోకపోవటం. అన్ని సౌకర్యాలు అమర్చిపెట్టాడు, కానీ ప్రయోజనం ఏమిటి? సరిగ్గా ఆ సమయంలోనే పక్కింట్లో 25 ఏళ్ల కుర్రాడు పరశురాం ఆమె కంటపడ్డాడు. అందంగా బలంగా ఉన్న యువకుడు. కనిపిస్తే పలకరింపుగా నవ్వేది. ఆమె నవ్వులో ఏదో ఆహ్వానం అతడికి కనిపించేది. దాంతో ఆమె కోసం రోజూ ఎదురుచూసేవాడు. ఒకరోజు ఆమె భర్త, పిల్లలు ఎవరి పనుల మీద వారు వెళ్ళిపోయారు. పరశురాం కావాలనే ఆమె కంటపడ్డాడు. ఆమె నవ్వింది. ఆమె నవ్వును చూడగానే పరశురాం మెల్లగా ఆమె ఇంట్లోకి అడుగుపెట్టాడు. వెంటనే తలుపులు గడియ వేసింది ఊర్మిళ. పరశురాం అర్థం చేసుకున్నాడు. వెంటనే ఆమెను ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకుపోయాడు. అర్ధరాత్రి తాను చూసిన దృశ్యాలే శర్మింద కళ్ళ ముందు కదలసాగాయి. ఆమె కోపంతో రగిలిపోతుంది. ఆ సంగతి అంతా తన అన్నయ్య అర్జున్రావుకు చెబుదామనుకుంది. అయితే సమయం గడుస్తున్న కొద్దీ ఆమెలో కోపం తగ్గింది. ఆలోచించడం మొదలుపెట్టింది. కానీ ఆమె మనసులో అతడి పట్ల అసహ్యం వేసింది. అది ఈర్ష్యగా మారింది. క్రమంగా ఆ ఈర్ష్యతో ఆమె తనను పరశురాం కౌగిట్లో ఊహించుకోసాగింది. ఓ రోజు ఆమె సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంది. కిటికీలోంచి ఓ కాగితపు ఉండ వచ్చి పడింది. ఆ సమయంలో ఊర్మిళ వంటింట్లో ఉంది. షర్మింద చప్పున దాన్ని తీసుకొని విప్పి చూసింది. అందులో రాత్రి 1 గంటకు అని ఉంది. ఆ సందేశం ఎవరు రాశారో షర్మిందకు బాగా తెలుసు. అప్పుడే ఆమె మనసులో మరో ఆలోచన మెదిలింది. ఆ ఆలోచన రాగానే ఆమె విచిత్రమైన కంపనానికి లోనైంది. ఆ రోజు రాత్రి స్టోర్ రూంలోకి ప్రవేశించిన పరశురాం ఊర్మిళకు బదులుగా షర్మిందను చూసి నిర్ఘాంతపోయాడు. అయితే షర్మింద పెదాల మీద చిరునవ్వు చూసేసరికి తంతే బూరెల గంపలో పడ్డాననుకున్నాడు. వెంటనే ఆమెను కౌగిట్లోకి లాక్కొని ముద్దుల వర్షం కురిపించసాగాడు. ఆ రోజు నుంచి పరశురాం ఒకరికి తెలియకుండా మరొకరితో కోరికలు తీర్చుకోసాగాడు. అలా 2 నెలలు గడిచాయి. ఇలాంటి రహస్యాలు ఎక్కువ రోజులు దాగవంటారు. ఒకసారి ఊరెళ్ళిన అర్జున్రావు అర్ధరాత్రి పూట ఇంటికి తిరిగొచ్చేశాడు. మేడపైన స్టోర్ రూంలో లైటు వెలగటం చూసి ఆశ్చర్యపోయాడు. డూప్లికేట్ కీతో తలుపులు తెరిచి లోపలికెళ్ళాడు. లోపల షర్మింద పరశురాములను చూసి మండిపడ్డాడు. పరశురాం పారిపోయాడు. తెగబాదాడు అర్జున్రావు. మొదట్నుంచి జరిగిందంతా అన్నయ్యకు పూసగుచ్చినట్టు చెప్పింది షర్మింద. ఊర్మిళ పరశురాముల గురించి తెలుసుకున్న అర్జున్రావు ఉగ్రుడైపోయాడు. భార్య ఊర్మిళను కూడా చితకబాది నిస్సహాయంగా కూర్చుండిపోయాడు. భార్య చేసిన ద్రోహానికి రగిలిపోయాడు. ఆమె వల్ల తన చెల్లెలు పాడైపోయిందని కుమిలిపోయాడు. ఈ అవమానం భరించేదెలా? తన ఇంటి గౌరవాన్ని మంటగలిపాడు పరశురాం. ఏం చెయ్యాలి అని ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చాడు. రాజీ పడాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయమే షర్మిందకు, ఊర్మిళకు చెప్పాడు. షర్మింద సంతోషపడింది. ఊర్మిళ కూడా గండం గట్టెక్కినట్టే భర్త శాంతించాడు అనుకుని ఊపిరి పీల్చుకుంది. మరునాడు ఉదయమే పరశురాం తన ఇంటికి వచ్చిన అర్జున్రావును చూసి వణికిపోయాడు. అయితే అర్జున్రావు నవ్వుతూ అతడి తల్లిదండ్రులను పిలవమన్నాడు. పరశురాం భయపడుతూనే తల్లిదండ్రులను పిలిచాడు. నా చెల్లెలు మీ అబ్బాయి ప్రేమించుకున్నారట. ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. మీరేమంటారు అని అడిగాడు. పరశురాం ముఖం వెలిగిపోయింది. అతడి భార్య ఊర్మిళకు తనకు ఉన్న సంబంధం బహుశా అర్జున్రావుకు తెలియదనుకున్నాడు. గొప్పింటి సంబంధాన్ని కాదనలేకపోయారు పరశురాం తల్లిదండ్రులు. అదే రోజు ఉదయం 10 గంటలకు తన షాప్ దగ్గరకు వచ్చి కలుసుకోమని పరశురాంకు చెప్పాడు. కథ సుఖాంతమైందని భావించిన పరశురాం అతడు చెప్పిన సమయానికి అక్కడకు వెళ్ళాడు. అర్జున్రావు అతడికి 10,000 రూపాయలిచ్చి ముహూర్తం నాటికి మంచి బట్టలు కొనుక్కోమన్నాడు. పెళ్లి విషయాలు మాట్లాడుకుంటూ డిన్నర్ చేద్దాం. రాత్రి షాప్ దగ్గరకు రా. మనిద్దరం కలిసి వెళ్ళి రేపు ఇంట్లో వాళ్ళకి అన్నీ చెబుదాం అన్నాడు. పరశురాం సంతోషంతో తలూపి కొత్త బట్టలు కొనుక్కొని ఇంటికెళ్ళాడు. రాత్రి 8 గంటలకు షాప్ దగ్గరకు వచ్చాడు పరశురాం. అప్పటికే షాప్ మూసేసిన అర్జున్రావు అతన్ని బార్ కమ్ రెస్టారెంట్కు తీసుకెళ్లాడు. పరశురాం మొదట మొహమాట పడ్డాడు. తరువాత బాగా తాగి తిన్నాడు. పరశురాం చేత బాగా తాగించాడు అర్జున్రావు. బార్లోంచి బయటకు వచ్చారు. తాగిన మత్తులో ఎటు వెళ్తున్నామో కూడా తెలియలేదు పరశురాంకి. బజీరాబాద్ వంతెన కింద చెట్ల గుబురులోకి తీసుకొచ్చాడు అర్జున్రావు. అక్కడ కూర్చొని మళ్ళీ ఒకసారి మందు కొట్టారు. పరశురాం బాగా తాగించాడు. దాంతో స్పృహ కోల్పోయాడు అతడు. అప్పుడు అర్జున్రావులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అప్పుడు కత్తి బయటకు తీశాడు. కసిదీరా మళ్ళీ అతన్ని పొడిచాడు. ఎవరూ గుర్తుపట్టకుండా అతడి ముఖాన్ని చెక్కేశాడు.
అర్జున్ రావు దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న ఇన్స్పెక్టర్ బాలకిషన్ అతడి మీద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచాడు. తన వల్లనే ఒక హత్య జరిగిందని తాను, తన ఆడపడుచు ఇద్దరం శీలం కోల్పోయామని కుమిలిపోయిన ఊర్మిళ మతి పోగొట్టుకొని పిచ్చిదైపోయింది.